అన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఇప్పటికి కూడా చాలా మంది ఓటుకు నోట్ల మూటలు మోసిన దొంగ అని అంటుంటారట కదా నల్లా. సారు వారి ఘనకార్యము ఇంకోటి బయటపడ్డది కాదు. ఈడీఓలు సారు వారి మీద ఛార్జ్ షీట్ కూడా పెట్టిర్రు. సారట ఏదో కంపెనీ కోసము చందాలు వసూలు చేసి ఢిల్లీకి మోసుకుపోయిండని అంటాండ్రు. మరి ఈ కేసు కథ ఏంది, కార్ఖాన ఏంది, అందులో మన రేవంత్ సారు వారి చెయ్యి ఎంత దూరం పోయింది అవన్నీ నడుచుకొని వద్దాం రాన్రో మల్కా. రేవంత్ సారు మీ మీదనే సారు చెప్పేది, జర ఈనుండ్రి. అయ్యిందా మన రేవంత్ సారు వారి పర్ఫార్మెన్స్ దేశమంతా మల్లో మల్క మారు మోగుతున్నది కదా. ఈడీఓళ్ళు సారు వారి ఘనకార్యాన్ని వాళ్ళ ఛార్జ్ షీట్లో పెట్టిరోల్లా. ఇక ఇన్నొద్దులు ఈడీ కేసులు గీసులు అంటే సోనియమ్మ రాహుల్ బాబు పేర్లే బయటికి ఇనబడేటి కదా. ఇక ఇప్పుడు మన రేవంతాలు సారు పేరును కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి శివకుమార్ సారు పేర్లు కూడా మారుమోగుతున్నాయి. ఇక వీళ్ళందరట నేషనల్ హెరాల్డ్ కేసుల చేతులు కలిపిన శుభవేళ అన్నట్టే వేసిరట. యంగ్ ఇండియన్ కంపెనీకి కోట్ల రూపాయలు రాజకీయం లీడర్లతోని చందాలిప్పించిరని ఈడీ చెప్తాంది. అది కూడా ఎప్పుడాట 2019 నుంచి 2022 నడమ ఆ కంపెనీకి చందాలిప్పించే జిమ్మెదారి తీసుకున్నాడు. జిమ్మెదారిని పూర్తి కూడా చేసిండట. మరి ఈ చందాలు కూడా ఉత్తపచ్చికి ఇప్పియలేదు. నాకు చందాలు ఇచ్చేటోళ్లకు పదవులు ఇస్తా, టికెట్లు ఇస్తా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఆశ ఉట్టించిండట నుల్లా. ఇక ఇంకా కొందరు రాజకీయం లీడర్లేమో బెదరగొట్టిండట. సారువారు మీరు గనక అగరిసే పైసలు ఇయ్యకుంటే మీ దందాల సంగతి బయట పెడతా, కక్కుర్తి పడితే మీరే ఆగమాగమైతారు అని డాగూడ పెట్టిండని అంటాన్రు. అనుడేంది ఈడీ ఛార్జ్ షీట్లా గిట్లనే రాసుకొచ్చిర్రు. మరి ఇక ఈ కేసుల A1 ముద్దాయేమో సోనియమ్మ, నంబర్ 2 ముద్దాయి రాహుల్ బాబు. ఇక వీళ్ళ తర్వాత రేవంత్ సార్తోని కలిపి 5 దగ్గర 2000 కోట్ల ఆస్తుల మీద కుట్ర నడిచిందట నుల్లో. ఇక ఛార్జ్ షీట్ల పేరొచ్చింది కదా, మరి సీఎం సారు ఏదో ఒకటి చెప్పాలనా అద్దా. అది మాత్రం తీత్తలేడు. మళ్ళా బీఆర్ఎస్ పాటనే వాడతాండు మీటింగులల్లా. అన్నట్టు ఆలోచిస్తుంటే ఇప్పుడు మతికొస్తున్నది నాకు. రేవంత్ సారు అప్పుడప్పుడు యంగ్ ఇండియా నా బ్రాండు అని చెప్పుకునేది. యంగ్ ఇండియా అంటే ఏదో జనాలను మురిపించేందుకు ఏదో పంచ్ డైలాగు కొడుతున్నది అని అనుకున్నా. కానీ యంగ్ ఇండియా వెనుక ఇంత పెద్ద దందా ఉన్నదని అస్సలు అనుకోలేదల్లా. 2019 నుంచి వసూళ్ల దందా నడుస్తాందంటే ఇక చెప్పుండ్రి కథ. అందుకే కావచ్చు ఇట్లా చందాలు వసూలు చేసి ఢిల్లీకి పంపినందుకే షెయ్యి పార్టీల గంతమంది సీనియర్ లీడర్లున్నా రేవంత్ సార్నే పీసీసీ ప్రెసిడెంట్ చేసిర్రు. పార్టీలకు నిన్నమన్నచ్చిన రేవంత్ సార్నే ముఖ్యమంత్రిని చేసింది ఈ షెయ్యి పార్టీ. గట్లెట్లుంటదబ్బా అని చాలా మంది నెత్తి పట్టుకున్నారు. కానీ ఆ పదవుల వెనుక యంగ్ ఇండియా చందాల దందా ఉన్నదన్నట్టు. ఇగో గిట్లనే అనుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి కాకముందే రేవంత్ అన్న 100 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు వంచి కార్యం పెట్టుకున్నాడని మల్లో మల్క రుజువైందని మన రామన్న చెప్తున్నాడు. అయితే ఇంకో దిక్కు ఈ ఈడీ ఛార్జ్ షీట్ మీద అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ఛార్జ్ షీట్ ఇట్లనే ఉంటదా, దీంతోని దర్యాప్తు చేస్తారా, లేకుంటే నడిమిట్లనే ఈ బీజేపీలు చేయబట్టి రేవంత్ అన్న పేరును అండ్లకేలి ఎగ్గొడతారా? ఇగో గిట్లనే అనుమానపడుతున్నారు. ఎంతైనా బడేబాయి చోటాబాయి అనుబంధాలు అనురాగాలు కదా. ఎంతైనా బడేబాయి చోటేబాయి అనుబంధాలు అనురాగాలు కదా. మన రేవంత్ అన్నదున్ను మోదీ సార్ది. అందుకే ఈ ఛార్జ్ షీట్ల ఇప్పుడు పేరు పెట్టిన అటెన్క దర్యాప్తు చక్కగా చెయ్యరు కావచ్చు. రేవంత్ సారు శుద్ధపూస అని చెప్తారు కావచ్చు. అటు ఇటు చేసి రేవంత్ సారు శుద్ధపూస అని చెప్తారు కావచ్చు అటు ఇటు చేసి అని అనుమానం కూడా పడుతున్నారు. మొత్తానికి రేవంత్ సార్ మీద ఈడీ ఛార్జ్ షీటు బయట పడుతూనే అసలు షెయ్యి పార్టీ అంటేనే అవినీతి పార్టీ, కమిషన్ల ప్రభుత్వం అని మల్లో మల్కా రుజువైందని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది. డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని, కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.